దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ గురించి మనం వింటూనే ఉంటాం. కానీ దేశ రహస్యాన్ని కాపాడేందుకు తన శరీరాన్నే త్యాగం చేసిన ఓ మహిళ గురించి తెలుసా? చరిత్ర పుస్తకాలు పెద్దగా చెప్పని కానీ భారత స్వాతంత్ర పోరాటంలో అసాధారణ పాత్ర పోషించిన ఓ వీరనారుందని మీకు తెలుసా? ఆమె పేరు నీరా ఆర్య. ఈ రోజు చాలా మందికి ఆమె పేరు కూడా తెలియదు. కానీ ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు అత్యంత నమ్మకమైన మహిళా స్పైలలో ఆమె ఒకరు. 1902 మార్చి 5వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ఖేక్రా ప్రాంతంలో నీరా ఆర్య జన్మించింది. చిన్న వయసులోనే ఆమెకు దేశభక్తి భావాలు బలంగా పెరిగాయి. అప్పుడు భారతదేశం మొత్తం బ్రిటిష్ పాలనలో నలిగిపోతూ ఉండేది. ప్రజలపై అన్యాయం, దోపిడీ, హింస ఇవన్నీ చూస్తూ పెరిగిన నీరా మనసులో ఒక్క ఆలోచన బలంగా ఉండేది: ఈ దేశం ఎప్పుడైనా స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తుందా అని. కాలం గడిచే కొద్దీ ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచనలకు ఆకర్షితురాలైంది. దేశానికి స్వాతంత్రం కోసం కేవలం మాటలు కాదు, యుద్ధం కూడా అవసరమని నేతాజీ నమ్మేవారు. అందుకే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ ను నిర్మించారు. ఆ ఫౌజ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా రాణి ఝాన్సీ రెజిమెంట్ ని ఏర్పాటు చేశారు. అక్కడ చేరిన మహిళలు సాధారణ సైనికులు కాదు, అవసరమైతే గన్ పట్టేవారు, యుద్ధానికి వెళ్లేవారు, గూఢచర్యం కూడా చేసేవారు. అలాంటి మహిళల్లో నీరా ఆర్య కూడా ఒకరు. ఇక చాలా కథనాల ప్రకారం ఆమెకు గూఢచారి బాధ్యతలు అప్పగించబడ్డాయి. బ్రిటిష్ సైన్యం కదలికలు, రహస్య సమాచారం ఇలాంటి విషయాలను సేకరించి ఆజాద్ హింద్ ఫౌజ్ కు చేరవేసేదని చెబుతారు. కానీ ఆమె జీవితంలో అసలు మలుపు అక్కడే వచ్చింది. నీరా ఆర్య భర్త పేరు శ్రీకాంత్ జయరంజన్ దాస్. అతను బ్రిటిష్ సిఐడి అధికారిగా పనిచేసేవాడు. ఒకవైపు భర్త బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేస్తుంటే మరోవైపు భార్య భారత స్వాతంత్ర్యం కోసం గూఢచారిణిగా పనిచేయటం అది అప్పట్లో ఊహించలేని విషయం. ఒకరోజు నేతాజీపై దాడి చేయడానికి కుట్ర జరుగుతుందని సమాచారం వచ్చింది. అయితే ఆ కుట్రలో నీరా భర్త కూడా ఉన్నాడు. అప్పుడు నీరా ముందున్న పరిస్థితి అతి భయంకరమైంది. ఒకవైపు భర్త, మరోవైపు దేశం, ఒకవైపు కుటుంబం, మరోవైపు స్వాతంత్రం. ఆమె చివరకు దేశాన్నే ఎంచుకుంది. నేతాజీ ప్రాణాలను కాపాడేందుకు తన భర్తను తానే హతమార్చిందని అనేక కథనాలు చెబుతున్నాయి. ఆ ఘటన తర్వాత బ్రిటిష్ అధికారులు ఆగ్రహంతో నీరా ఆర్యను అరెస్టు చేశారు. ఆమెను అండమాన్ లో సెల్యులర్ జైలుకు పంపించారు. అది సాధారణ జైలు కాదు, బ్రిటిష్ పాలనలో అత్యంత భయంకరమైన చిత్రహింసల కేంద్రం. అక్కడ ఆమెను రోజు ఒకటే ప్రశ్న అడిగేవారట: సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు అని. కానీ నీరా ఒక్క మాట కూడా చెప్పలేదట. ఆ తర్వాత ఆమెపై జరిగిన హింస గురించి అనేక కథనాలున్నాయి. చేతులకు గొలుసులు, ఆకలితో ఉంచటం, కొరడాలతో కొట్టడం, ఎంతకీ ఆగకుండా మరింత దారుణంగా హింసించారని చెబుతారు. ఇక వైరల్ కథనాల్లో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె శరీరంలో ప్రైవేటు భాగాలను కోసినా కూడా నేతాజీ గురించి ఒక్క సమాచారం కూడా బయట పెట్టలేదు ఆవిడ. అయితే ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి చారిత్రక ఆధారాలపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. కొందరు చరిత్రకారులు దీన్ని ధృవీకరించని కథనంగా చెబుతుంటే మరికొందరు ఆమె అనుభవించిన హింస నిజంగానే అమానుషమని వారంటున్నారు. అయితే ఏది ఏమైనా ఆమె ధైర్యం మాత్రం అసాధారణం. ఎందుకంటే సాధారణంగా మనుషులు బాధ ముందు విరిగిపోతారు. కానీ నీరా ఆర్య మాత్రం శరీరం ఓడిపోయినా మనసును మాత్రం ఓడిపోనివ్వలేదు. దేశం కోసం, నేతాజీ కోసం ఆమె చివరి వరకు నిలబడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఆమెను గొప్పగా గౌరవించిందా అంటే అది కూడా పెద్దగా జరగలేదు. జీవితాంతం సాధారణ పరిస్థితుల్లోనే గడిపిందామె. హైదరాబాద్ వీధుల్లో పూలు అమ్ముకుంటూ జీవించిందని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. చివరికి 1998వ సంవత్సరంలో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. అప్పుడు కూడా చాలా మందికి ఆమె ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె కథ మళ్లీ వైరల్ అవుతోంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ గురించి మనం వింటూనే ఉంటాం. కానీ దేశ రహస్యాన్ని కాపాడేందుకు తన శరీరాన్నే త్యాగం చేసిన ఓ మహిళ గురించి తెలుసా? చరిత్ర పుస్తకాలు పెద్దగా చెప్పని కానీ భారత స్వాతంత్ర పోరాటంలో అసాధారణ పాత్ర పోషించిన ఓ వీరనారుందని మీకు తెలుసా? ఆమె పేరు నీరా ఆర్య. ఈ రోజు చాలా మందికి ఆమె పేరు కూడా తెలియదు. కానీ ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు అత్యంత నమ్మకమైన మహిళా స్పైలలో ఆమె ఒకరు. 1902 మార్చి 5వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ఖేక్రా ప్రాంతంలో నీరా ఆర్య జన్మించింది. చిన్న వయసులోనే ఆమెకు దేశభక్తి భావాలు బలంగా పెరిగాయి. అప్పుడు భారతదేశం మొత్తం బ్రిటిష్ పాలనలో నలిగిపోతూ ఉండేది. ప్రజలపై అన్యాయం, దోపిడీ, హింస ఇవన్నీ చూస్తూ పెరిగిన నీరా మనసులో ఒక్క ఆలోచన బలంగా ఉండేది: ఈ దేశం ఎప్పుడైనా స్వేచ్ఛగా
ఊపిరి పీలుస్తుందా అని. కాలం గడిచే కొద్దీ ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచనలకు ఆకర్షితురాలైంది. దేశానికి స్వాతంత్రం కోసం కేవలం మాటలు కాదు, యుద్ధం కూడా అవసరమని నేతాజీ నమ్మేవారు. అందుకే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ ను నిర్మించారు. ఆ ఫౌజ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా రాణి ఝాన్సీ రెజిమెంట్ ని ఏర్పాటు చేశారు. అక్కడ చేరిన మహిళలు సాధారణ సైనికులు కాదు, అవసరమైతే గన్ పట్టేవారు, యుద్ధానికి వెళ్లేవారు, గూఢచర్యం కూడా చేసేవారు. అలాంటి మహిళల్లో నీరా ఆర్య కూడా ఒకరు. ఇక చాలా కథనాల ప్రకారం ఆమెకు గూఢచారి బాధ్యతలు అప్పగించబడ్డాయి. బ్రిటిష్ సైన్యం కదలికలు, రహస్య సమాచారం ఇలాంటి విషయాలను సేకరించి ఆజాద్ హింద్ ఫౌజ్ కు చేరవేసేదని చెబుతారు. కానీ ఆమె జీవితంలో అసలు మలుపు అక్కడే వచ్చింది. నీరా ఆర్య భర్త పేరు శ్రీకాంత్ జయరంజన్ దాస్. అతను బ్రిటిష్ సిఐడి అధికారిగా పనిచేసేవాడు. ఒకవైపు భర్త బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేస్తుంటే మరోవైపు భార్య భారత స్వాతంత్ర్యం కోసం గూఢచారిణిగా పనిచేయటం అది అప్పట్లో ఊహించలేని విషయం. ఒకరోజు నేతాజీపై దాడి చేయడానికి కుట్ర జరుగుతుందని సమాచారం వచ్చింది. అయితే ఆ కుట్రలో నీరా భర్త కూడా ఉన్నాడు. అప్పుడు నీరా ముందున్న పరిస్థితి అతి భయంకరమైంది. ఒకవైపు భర్త, మరోవైపు దేశం, ఒకవైపు కుటుంబం, మరోవైపు స్వాతంత్రం. ఆమె చివరకు దేశాన్నే ఎంచుకుంది. నేతాజీ ప్రాణాలను కాపాడేందుకు తన భర్తను తానే హతమార్చిందని అనేక కథనాలు చెబుతున్నాయి. ఆ ఘటన తర్వాత బ్రిటిష్ అధికారులు ఆగ్రహంతో నీరా ఆర్యను అరెస్టు చేశారు. ఆమెను అండమాన్ లో సెల్యులర్ జైలుకు పంపించారు. అది సాధారణ జైలు కాదు, బ్రిటిష్ పాలనలో అత్యంత భయంకరమైన చిత్రహింసల కేంద్రం. అక్కడ ఆమెను రోజు ఒకటే ప్రశ్న అడిగేవారట, సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు అని. కానీ నీరా ఒక్క మాట కూడా చెప్పలేదట. ఆ తర్వాత ఆమెపై జరిగిన హింస గురించి అనేక కథనాలున్నాయి. చేతులకు గొలుసులు, ఆకలితో ఉంచటం, కొరడాలతో కొట్టడం, ఎంతకీ ఆగకుండా మరింత దారుణంగా హింసించారని చెబుతారు. ఇక వైరల్ కథనాల్లో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె శరీరంలో ప్రైవేటు భాగాలను కోసినా కూడా నేతాజీ గురించి ఒక్క సమాచారం కూడా బయట పెట్టలేదు ఆవిడ. అయితే ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి చారిత్రక ఆధారాలపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. కొందరు చరిత్రకారులు దీన్ని ధృవీకరించని కథనంగా చెబుతుంటే మరికొందరు ఆమె అనుభవించిన హింస నిజంగానే అమానుషమని వారంటున్నారు. అయితే ఏది ఏమైనా ఆమె ధైర్యం మాత్రం అసాధారణం. ఎందుకంటే సాధారణంగా మనుషులు బాధ ముందు విరిగిపోతారు. కానీ నీరా ఆర్య మాత్రం శరీరం ఓడిపోయినా మనసును మాత్రం ఓడిపోనివ్వలేదు. దేశం కోసం, నేతాజీ కోసం ఆమె చివరి వరకు నిలబడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఆమెను గొప్పగా గౌరవించిందా అంటే అది కూడా పెద్దగా జరగలేదు. జీవితాంతం సాధారణ పరిస్థితుల్లోనే గడిపిందామె. హైదరాబాద్ వీధుల్లో పూలు అమ్ముకుంటూ జీవించిందని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. చివరికి 1998వ సంవత్సరంలో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. అప్పుడు కూడా చాలా మందికి ఆమె ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె కథ మళ్లీ వైరల్ అవుతోంది.